హాయ్, నేను బతుల్ ప్రసాద్. తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న విషాదం నెలకొంది. ఇప్పుడు నటుడిగా, హాస్య నటుడిగా మంచి పేరు సంపాదించుకుని దాని తర్వాత కథానాయకుడిగా పలు సినిమాల్లో నటించిన సప్తగిరికి ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆయన తల్లి చిట్టమ్మ, ఆమె గృహిణి, ఆమె మరణించింది. కానీ సప్తగిరి క్రికెటర్ అవుదాం అనుకున్నామంట. సినిమా దర్శకుడు అవుదామని అనుకోలేదు. పబ్లిసిటీ డిజైనర్, ఆయనతో పరిచయం పెంచుకున్నాను అనమాట. పరిచయం పెంచుకొని దాని తర్వాత ఒక ఊరిలో అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళాడు. అది కుదరలేదు. తర్వాత శేఖర్ సూర్య అనే దర్శకుడు పరిచయం అయితే అతను ఏ ఫిలిం బై అరవింద్ అనే సినిమా తీశాడనమాట. ఆ సినిమాకు సప్తగిరి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ శేఖర్ సూర్యకు సినిమాలు రాలేదు. దాంతో ఖాళీ ఉండాల్సి. ఆ టైంలో దిల్ రాజు దగ్గర వీళ్ళకి సంబంధించిన ఎవరో బంధువు ఉంటే వెళ్ళి కలిసేస్తే అప్పుడు దిల్ రాజు బొమ్మరిల్లు అనే సినిమా తీస్తున్నాడు, భాస్కర్ డైరెక్టర్. అయితే అక్కడికి పోయి కలుస్తానే మనవాడి షార్ప్నెస్ అయింది చూసి దాంట్లో పెట్టుకున్నాను. అయితే ఆ సినిమాలో మామూలుగా దిల్ రాజు ఏం చేస్తాడంటే తన సినిమాకు పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లో ఏదో చిన్న క్యారెక్టర్ ఇప్పిస్తున్నామంట. అందులో భాగంగా మనవాడికి వచ్చిన క్యారెక్టర్ ఇచ్చారు. అది బాగానే దర్శకత్వ శాఖ కంటే నటన బాగుంది, లేదో టింజ్ ఉందని నెక్స్ట్ పరుగు సినిమాలో క్యారెక్టర్ చేశానమాట. ఆ ఆర్టిస్టుగా మంచి టింజ్ ఉంది ఇతనిలో అని మళ్ళీ తర్వాత ఈ సినిమా చేశాడు. ఆ సినిమాలో చేసుకుంటూ పోతున్నాడు. అయితే మారుతి దర్శకత్వం వచ్చిన ప్రేమ కథా చిత్రం ఇతనికి ఎక్కడ లేని పేరు తెచ్చిపెట్టింది. అందులో కామెడీ ఇప్పటికి కూడా టీవీలో బిట్స్ వేస్తుంటారు. దాని తర్వాత సప్తగిరి మామూలుగా ఎవరైనా కమెడియన్కి మంచి పేరు వచ్చిందంటే అతన్ని తీసుకుపోయి చెడగొట్టడానికి చూస్తుంటారు కదా మన జనాలు. మన ఈ విషయం బ్రహ్మానందం జరిగింది, బాబుమోహన్కి జరిగింది, అలీకి జరిగింది, సునీల్ జరిగింది. అదే ఇప్పుడు మన సప్తగిరి కూడా జరిగింది అనమాట. ఇతన్ని పెట్టి సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమాలో హీరోగా పెట్టి తీశారు. దాని తర్వాత సప్తగిరి ఎల్ఎల్బి అనే సినిమా వచ్చింది. మన వాడికి కమెడియన్ గానే మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలు అన్ని వచ్చినా కూడా అతనికి హీరోగా రిసీవ్ చేసుకోలేకపోయారు. అతన్ని సినిమాలు తీసినా కూడా నిర్మాతలు ఎవరు నష్టపోలేదు, ఆ డబ్బులు వాళ్ళకి వచ్చినాయని చెప్పుకుంటారు. ఇది ఇలా ఉంటే ఇతను ఎంత పెద్ద ఫేమస్ అయ్యాడు అంటే బ్రహ్మానందంకి చాలా ఇష్టమైన కమెడియన్ అనమాట. బ్రహ్మానందమే అద్భుతమైన బ్రహ్మ అనుకోవచ్చు, కామెడీ బ్రహ్మ. అలాంటి బ్రహ్మకే సప్తగిరి యాక్టింగ్ అంటే బాగా ఇష్టం అని చెప్తారు. అలాగే చిరంజీవి, బాలకృష్ణ షోలో అయితే మనల్ని ఎక్కడికో పొగిడాడు. అరే బాబు నీకు నమస్కారం రా అని పెట్టాడు ఇతని పంచులకు. ఆ విధంగా మంచి పేరు తెచ్చుకున్నాడు సప్తగిరి. ఆ సప్తగిరికి మాతృ వియోగం కలగడము అంటే తప్పదు, కర్మ సిద్ధాంతము. అంటే ఆమె ఇంకా 59 ఏళ్ళ వయసే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలో మరణించిందంట. రేపు ఆమె అంత్యక్రియలు తిరుపతిలో జరగనున్నాయి.